ఏంది చాయ్ తాగేది ఉందా లేదా? ఒకటే తిరు కుర్చీ చూసే చూస్తున్నావు. ఏం లేదే. ఏం లేదా? మరి ఏం లేనప్పుడు తాగు. గంట అవుతుంది ఈ చాయ్ చేతిలో పట్టుకొని. ఈ కుర్చీని చూస్తుంటే మా చెల్లె దివ్య కూర్చున్నట్టే కనిపిస్తుంది. మొదలు పెట్టినావా ఇక మీ చెల్లె బాగోతాం? చిన్నప్పుడు ఇదే కుర్చీలో కూర్చొని మా చెల్లె బెల్లం కావాలి అన్నా అని అడిగేది. చిన్నప్పుడు బెల్లం కావాలన్నది, పెరిగినాక ప్రేమ కావాలని పోయింది. అయ్యో దొంగతనం అయితే చేయలేదు కదా, ప్రేమించి పెళ్లి చేసుకొని పోయింది. ఓ దానికి ఇది కాబడుతుంది. నువ్వు కామెడీలు చెయ్యకు రాజమ్మ. నేను కామెడీ చేయకపోతే నువ్వు రోజంతా బాధపడుతూనే ఉంటావు. చాయ్ తాగు, ఈ పాటికి చల్లగా ఉంటుంది. చెల్లే 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 మళ్ళా బట్టలు పట్టుకున్నావా? ఇక నువ్వు మారు. ఇది ఉత్త పట్ట గొలుసులు కాదే. చిన్నప్పుడు మా చెల్లెపానం బాగలేకుంటే గా ధనకోట మైసమ్మ తల్లిని మొక్కితే గప్పుడే మా చెల్లెపానం బాగైంది. ఆ ఖాత పంటలు కూడా మంచిగా వండినాయి. గప్పుడే ఈ పట్ట గొలుసులు వేపించింది. ఈ పట్ట గొలుసులు వేసుకొని మా చెల్లి నట్టింట్లో తిరుగుతుంటే ఆ గల్గల్ సప్పులతో సాక్షాత్తు ధనకోట మైసమ్మ తల్లి నా నట్టింట్లో తిరిగినట్టు అనిపించింది. నీకు తెలియదే రాజమ్మ, ఆమె ప్రేమ పెళ్లి చేసుకొని పోయిందని నాకు బాధ కాదు, తన మనసులో మాట ఒక్కసారి అన్నకి చెప్తే నేను కాదందు నాయే అంత పరాయణయిందా నేను. నీకు చెప్తే ఒప్పుకుంటావో ఒప్పుకోవని భయపడ్డదేమోనయ్యా. కోపమా? నాక చెల్లె మీద కోపమే ఉంటే ప్రతిరోజు ఎందుకు తలుచుకుంటాను? ఎటు పోతుంది మీ చెల్లె? బాధపడదు. అన్న మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. వస్తుందంట అవే వస్తుంది, ఎందుకు రాదు? నువ్వు బాధపడదు సరేనా? చిన్న పట్టేది దాపెడతా, మీ చెల్లి వచ్చినాక ఇస్తా. చెల్లె నువ్వు ఏడున్నా సంతోషంగా ఉండాలిరా, గదే ఈ అన్నకు కావాల్సింది. ఏమైంది? మళ్ళీ మీ చెల్లెని చూసుకుంటే బాధపడుతూనే ఉన్నావా? అత్తదని చెప్పినా కదా, ఎందుకు ఊకే రోజు ఫోన్ పట్టుకుంటా ఉంటావు? నీ బాధను చూసి ఏడవాలనా, ఈ ప్రేమను చూసి సంతోషపడాలనా? నాకైతే ఏం అర్థమవుతలేదు. ఫోన్ ఉన్నది కదా, మరి ఒకసారి ఫోన్ చేస్తే ఏంది? అది కాదే రాజమ్మ, మా చెల్లెకు ఫోన్ చేద్దామంటే ధైర్యం జాలతలేదు. నేను ఇంకా కోపంగా ఉన్నానే అనుకుంటుంది. ఏమయ్యా నువ్వేం బాధపడకయ్యా. వెనుకట పెద్దోళ్ళు ఒక ముచ్చట చెప్తుండే, దేవుణ్ణి మనసులో గట్టిగా తలుసుకుంటే మనం ఏది అనుకుంటే అది అవుతుందని. మీ చెల్లె గురించి గట్టిగా తలుసుకోవయ్యా, అనుకున్నది అవుతుంది. సరేనే రాజమ్మ, ఇక నువ్వు చెప్పినట్టే చేస్తుంది. రేపే పోవాలి సరేనా? సరే పా, పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు. నాడు అన్నం పెడతా తినేవు. మీ చెల్లి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది? నేను నీకు వంట చేసుడు మానేసినప్పుడు. అయితే రేపే వస్తుంది. అంటే నీ వంట రుచి చూసి నేనే వాడిపోదాం అనుకుంటున్నా. ఇగో ఇదే ఏదో చెల్లెమైన బాధలో ఉన్నావని చెప్పి నేనేదో నిన్ను సంతోష పెడదామని మాట్లాడితే బాగా ఎక్కువైతుంది నీకు. గిదా నీ బుద్ధి. ఇంకా నవ్వుతూ ఇట్లే నవ్వు, బాధపడకు సరేనా? సరే నడు. దివ్య ఇప్పుడే వస్తానా? ఇన్ని రోజులు ఇటు పోయినావు?
చెల్లె అగో గిట్లే చూసుకుంటూనే నిలబడతావా? ఇన్ని రోజులు మా చెల్లె అని కలవరించినావు కదా, తీసుకోపా బ్యాగ్ పట్టుకో. దా దివ్య. అయ్యో సత్యవా గలేసిపోయిన పిల్ల వచ్చింది. ఆ పిల్లకి సిగ్గు శరం ఉందా ఏమన్నా? మళ్ళీ ఎట్లా వచ్చింది? ఏ ముఖం పెట్టుకొని వచ్చిందావా? గట్లే వస్తుందా? మొన్న పోయిన పిల్ల మళ్ళీ వస్తుంది. ఏమన్నా ఏం మానం లేదు, సిగ్గు లేదు. దివ్య, ఇన్ని రోజులు ఏడిపోయినావు, ఎట్లున్నావు? నువ్వు పోయిన కానుంచి మీ అన్న తిండి లేదు తిప్పలేదు. ఒక్క ఫోన్ అన్నా చేయకపోతివి. నువ్వు పోయిన కానుంచి మీ అన్న తిండి లేదు తిప్పలేదు. చంటి పిల్లల లెక్క చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకు దివ్య, మేము గుర్తుకు రాలేదా? రాక రాక చెల్లి వస్తే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటావే. లోపటి పోయి ఇన్ని మంచినీళ్ళు తీసుకురాపో. నా తప్పేంది, క్షమించండి. నిన్ను క్షమించడానికి నేనెవరిని రా? నువ్వు నా అన్నవన్నా. అదే కదా నా బాధ. నువ్వు ఏ రోజైతే పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి పోయినావో ఆ రోజు నుంచి నేను బాధపడని రోజే లేదు. అన్నా అన్నా ఈ పిలుపు లేకనేరా నువ్వు వెళ్ళిపోయిన క్షణం నుంచి ఎంత బాధపడ్డానో నా ఒక్కనికే ఎరుక. అన్నా నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నా, నేను లేక నువ్వు విన్నేను ఎంత బాధపడ్డావు. ఆ ధనకోట మైసమ్మ తల్లి దయ వల్ల క్షేమంగా నువ్వు నా ఇల్లు ఏరినావు. అంతే చాలు చెల్లె. నీకు భర్త ఉన్నాడు, కుటుంబం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ అన్నున్నాడన్న ముచ్చట కూడా మరొక చెల్లె. రాజమ్మ, నువ్వు చెప్పినట్టే నా చెల్లె నా ఇల్లు ఏరింది. అవును దివ్య, మీ అన్న మనసారా మొక్కుకున్నాడు కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చినావు. ఇప్పుడు సంతోషమేనా మీ చెల్లి వచ్చింది? అమ్మ తర్వాత అమ్మ మా వదినమ్మ. అబ్బా, మీ ఇద్దరిని ఇట్లా చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. అవునవును, మాటలతోటే కడుపు నింపుకో. ఎప్పుడు తిన్నదో ఏమో, నేను వంట చేస్తాను. ఆగా, రోజు నీ చేతి వంటనేనా? ఈరోజు మా చెల్లెనే వంట చేస్తుంది. ఇప్పుడు అన్న చెల్లెలు ఇద్దరు ఒకటైపోయారా? దివ్య, నువ్వు వెయ్యి నుంచి మీ అన్న ముఖంలో ఇప్పుడు నవ్వు చూస్తున్నా తెలుసా? ఈ రోజు నుంచి మా ఇంట్లో చిరునవ్వులే చిరునవ్వులు, కన్నీళ్ళు అనేవే ఉండవు. ఇక నుంచి మా ఇంట్లో కన్నీళ్ళే ఉండవు, ప్రతిరోజు చిరునవ్వులే ఉంటాయి. వెల్కమ్ టు పుట్ట సినిమా. ఈరోజు అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్తో మంచి షార్ట్ ఫిల్మ్ తీసామండి. కంప్లీట్ అయిపోయింది షూట్ అయితే. ఈ సినిమా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని